ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ముదిరి బంగారమ్మ అంటే మొత్తం నూట్ మాదిరిగా వస్తుంది, అట్లా కలిసి వస్తుంది. నలభై 5 నుంచి చేస్తున్నావా? నువ్వు చేసేదాన్ని ఇంతకుముందు? అవునా? ఇక్కడ మొత్తం అందరూ అలవాటు పెట్టేస్తున్నారు మీ దగ్గరికి. నేర్చుకుని అందరు దుకాణాలు పెడుతున్నారు. కానీ ఎవరినంటే మీ పేరే చెప్పారు ఇక్కడికి రావాలి బాగుంటాయని. లండన్ అమెరికా కూడా వెళ్తాయి అవి. ఇది ఏం పిండి అమ్మ ఇది? శనగింజలు బియ్యము. శనగింజలు అంటే శనగపప్ప? పల్లీలా? పల్లీలు బియ్యమా? ఎట్లా వేస్తారు పల్లీలు? ఎన్ని బియ్యం ఎన్ని సుమారుగా చేస్తారా? అంటే మీ సీక్రెట్ చెప్పారనమాట. అది లిమిట్గా కొరికేయము, కుర్తి పోసుకుంటాము, పిండి పిండి అండాలలో పెట్టుకుంటాము, వేసుకుంటా కరెక్ట్గా మిషన్లు వేస్తారు. తిరిగి వచ్చే అల్వా వెనక్కి పెట్టుకుంటూ చూద్దాం. 250 అంటే ఏం తెలుసా? 250 అంటే 150. 250 అంటే 250. పుట్నాలు కదా? పుట్నాలు కాదు, శనగింజలు. పల్లీలు ఇరగొట్టినాయా? 2.5 ఈక్వల్గా రైస్ అండ్ వేరుశనగుళ్ళు ఇవి. అవి చిన్నవి కాబట్టి పేల పిండి ఉంటాయి, మా టేస్ట్ ఉంటాయి. మిక్సీకి వేసేసి అది పౌడరు, శనగింజలు పౌడర్, పల్లి పౌడర్. రేటు పెరిగింది కదా ఇప్పుడు బాగా. పల్లి పౌడరు, రైస్ పౌడరు 200. ఓకే, 1:1. బ్రహ్మాండంగా ఉన్నాయి బా. 200 రూపీస్ కేజీ. చాలా బాగున్నాయి, మంచిగా టేస్టీగా ఉన్నాయి. ఒరిజినల్ నాటు కొంచెం దాంట్లో మిక్స్ ఒక లోడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పల్లీలు పొడి కొట్టినారు, దుమ్ము కొట్టినారు. కొంచెం సన్నగా ఉన్నాయి బా. బియ్యం ఫ్రై చేస్తున్నారు. ఏం బియ్యం? ఫ్రై చేసి పౌడర్ కొట్టి బెల్లంలో పల్లీలు కలిపి. ఇదెంత వేస్తారు? వరిపిండి ఎంత? ఇదెంత? సుమారుగా ఎటువైనా వరిపిండి కట్టకుండా అన్న, జిగురు పట్టకుండా ఒక దీంతో. ఇది మీరేం చేయాలి లేకపోతే కొనే ఇట్లా కొంటారా? కొనేది ఎట్లా కొంటారు? ఇవి ఎట్లా ఇస్తా ఉన్నారు మక్కీలు? మీరేంచి నలుపుకుంటారా? ఇప్పుడు నలుపు ఇచ్చిన వాళ్ళే ఇచ్చేస్తారు. ఉండలైతే వచ్చేస్తాయి హైదరాబాద్. అవి కూడా మురుకులు కూడా ప్యాక్ చేసి పంపిస్తారు రమేష్ కావాలంటే. తెచ్చే వాళ్ళు ఏమైనా కొద్దిగా మిక్స్ చేసినారంటే ఇవి స్మూత్గా ఉంటాయి ఐటమ్స్, అది పొడి పొడి అయిపోతుంది. బస్సులో గిసులు వేస్తే ఇరిగిపోతాయి. ఏదైనా డబ్బాలంటే దాంట్లో వేయాలి. మనది థర్మాకోల్ బాక్స్ వస్తుంది కదా, థర్మాకోల్ బాక్స్ వస్తుంది కదా మహారాష్ట్ర నుంచి. ఆ బాక్స్లో పెట్టేసి తెచ్చేస్తే బస్సులో ఏమి కాదు. అది ఒరిజినల్ స్మెల్ చూడదు. బెల్లం ఇది కలర్ ఇట్లే ఉంటుంది. ఇది మామూలు బయట డిస్కలర్ వస్తుంది, ఇది డిస్కలర్ కాదు. మూసుంటాయి. ఇంతకుముందు మీకు చెప్తాను గుర్తులో పేలపిండి ఒక పేలపిండి వస్తాను. ఎంతమ్మా నీ వయసు? ఎంతమ్మా? నోట్లో ఏమేస్తున్నావు? వద్దు కదా, ఒక్కాకు దొగ్గు అన్ని వేస్తేనే పని. వద్దు కదా, మానేయాల, మంచిది ఆరోగ్యానికి. పెద్ద దుగ్గేస్తావా తంబాక పొవ్వాక? నాకు ఒక ఆకు పెట్టు, నేను తింటా. నువ్వే పెట్టు ఒకటి. అట్ట కాదన్నా, ఒక్క ఎత్తుకో చూడా. వచ్చిందా?
ఆ పొట్టయింది నువ్వు ఆ? పొట్టయింది అసలు అంతా పొట్ట మనిషికి గుట్ట పొట్ట లేదని మీరు సిగ్గుపడాలి కానీ మాకుందని ముందని నేను గర్వం. అమ్మ మేము హైదరాబాద్లో చిత్తూరు ఫుడ్ ఫెస్టివల్ పెడుతున్నాం. పేరు చెప్పు. దాంట్లో మీ మీ మురుకులు ఉంటాయి. ఓకే, బంగారమ్మ మొగిలి మురుకులు దాన్ని పెడతాం ఒక ఐటెం కింద. మా ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్కి మీరు రావాలా హైదరాబాద్కి. మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం కార్లో, సరేనా? మళ్ళీ వదిలిపెడతాం. అనా వస్తావా? ఫెస్టివల్ పేరు చెప్పు. ఫెస్టివల్ పేరు ఏం తెలుసా? చిత్తూరు రోడ్డు. చిత్తూరు రోడ్డు. చిత్తూరు రోడ్డు. రోడ్లు ఉంటే బాగుంటుంది అంటవా? ఇప్పుడు మనది చిత్తూరు నాయుడు అని హోటల్ ఉంది. ఆ, ఇదే పెడతా ఉన్నారు ఆడ. ఇదే కార్డు ఈ చిత్తూరు నాయుడు. ఆ ఫెస్టివల్ పేరు చిత్తూరు రోడ్డు. ఒరే రారా ఇట్ట. ఏం లేదు. వాడు డాడీ పోయినాడు కూడా, రమేష్ కూడా డాడీ పోయినాడు రా, ప్రసాద్ కూడా అంటాం చూడు. అట్ట చిత్తూరు రోడ్డు. చిత్తూరు రోడ్డు. మంచి బాగుందా? పేరు పెట్టుకున్నా. సరేమ్మా, తప్పకుండా రావాలా, సరేనా? వస్తాం. ఓకే, ఓ 10 రూపాయలు ఇవ్వు. ఉంది 50. 50 వద్దులే, 10 చాలు. అవునా? రా, నేను ఇది దాచి పెట్టుకుంటా. ఓకే, మా అమ్మ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయనకి 50 ఇచ్చినావు, ఆయన పెద్ద లపక్ దాసా, నాకే కుడదా? వాయన్నకి ఇది ఇంత సుమంత్ నీకు 50 రూపాయలు పెద్దమ్మ గిఫ్ట్. సరే మా వస్తాం. రైట్ పెద్దమ్మ.